ఏలేశ్వరం టీడీపీ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు నవీ ముంబైలోని పాటిల్ స్టేడియంలో భారత్ దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ జరగనున్న సందర్భంగా ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు అభిమానులు హాజరై మ్యాచ్ వీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా బొద్దిరెడ్డి గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ ఆదేశాల మేరకు ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా భారత మహిళా జట్టు ప్రదర్శన దేశానికి గర్వకారణమని, ఫైనల్లో విజయం సాధించి ప్రపంచానికి భారత మహిళల ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు. జట్టు సభ్యులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మూది నారాయణ స్వామి, ఎండగుండే నాగబాబు, రాయుడు చిన్న, సామంతుల గోపి, రుచి రమేష్ పాల్గొన్నారు. భారతదేశం గర్వించదగినటువంటి రోజు. మహిళలు కూడా పురుషులతో ఏమాత్రం తక్కువ కాదని చెప్పి రాజకీయాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, అలా క్రీడల్లో కూడా నిరూపించినటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఉమెన్ వరల్డ్ కప్ కార్యక్రమానికి మన ఇండియా టీం వెళ్ళడం మన భారతీయులందరూ కూడా గర్వించదగ్గ రోజు. దానిలో భాగంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు మహిళలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాడర్ని ఈ మహిళల్ని పార్టీ కార్యాలయాల వద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేయండి అని చెప్పి మా గౌరవ శాసనసభ్యులు సత్యప్రభరాజు గారికి సూచించిన మీదట వారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ మేము ఏలేశ్వరం నగర పంచాయతీలో పార్టీ కార్యాలయం వద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి మహిళలతో ఈ క్రికెట్ టోర్నమెంట్ని అందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య వారితో కలిసి మేము ఈ మ్యాచ్ను చూస్తూ షేర్ చేసుకుంటాం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మరి భారతీయులందరూ కూడా సంతోషించాల్సిన విషయం అండి. ఎందుకంటే మహిళా క్రికెట్లో భాగంగా ఈరోజు వరల్డ్ కప్లో మరి ఫైనల్ రావడం మన మహిళా జట్టు. దానిలో భాగంగానే ఈరోజు మరి సౌత్ ఆఫ్రికాతో పోటీ పడడం అనేది చాలా మంచి విషయం. మరి గత 2 వరల్డ్ కప్లను కూడా ఫైనల్కి వెళ్ళిన భారత జట్టు, మహిళా జట్టు ఈరోజు మళ్ళీ మరొకసారి ఫైనల్ చేరుకోవడం. అందులో పూర్వం ఎప్పుడో మనం టెండూల్కర్ని లేదా సేవాగ్ని చాలా ద్రావిడ్ని చెప్పుకునే రోజులు ఉండేవి. కానీ మహిళల్లోనే మన స్మృతి మందాని కానీ, నెక్స్ట్ రాడ్రిక్స్ కానీ, అలాగే కౌర్ కానీ, ఇలాంటి గొప్ప బ్యాట్స్మెన్ అందరూ కూడా మన భారతీయ మహిళా జట్టులో ఉంటాం. వీళ్ళందరూ కూడా గత సెమీఫైనల్లోనే మరి మంచి రికార్డు సాధించి ఎక్కువగా 340 రన్స్ చేర్చేటువంటి చంద్రశేఖర్ గారు ఆస్ట్రేలియా మీద. మరి ఇంత గొప్ప విషయాన్ని రేపు ఈరోజు కూడా మరి మహిళా జట్టు ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి భారతదేశానికి మన వరల్డ్ కప్ మొట్టమొదటిసారిగా మహిళా జట్టు సాధించాలని చెప్పి మా భారతీయులందరూ ఆకాంక్ష. దాంతో పాటుగానే మా ప్రతిపాడు ఎమ్మెల్యే గారు, మా గౌరవనీయులు సత్యప్రభరాజు గారు కూడా ఆదేశాల మేరకు ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో మరి మన పార్టీ ఆఫీస్లో ఈరోజు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగిందండి. దానిలో భాగంగానే మహిళలతో ఈ కార్యక్రమాన్ని వీక్షించడం అనేది అదొక గొప్ప విషయం. కాబట్టి ఈ రోజు మా అందరూ ఆశిస్తుందో, అలాగే భగవంతుని ఆశిస్తుందో కూడా మరి ఈ రోజు ఫైనల్స్ కొట్టాలని చెప్పి విజయం సాధించాలని చెప్పి భారతదేశానికి గొప్ప అందివ్వాలని చెప్పి మేము అందరం కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ.